की जय। అవతార్ మెహర్ బాబా की జై। అందరికీ జై బాబా అండి. ఈరోజు మెహర్ బాబు ప్రేమకు సమాజ్ కార్యక్రమానికి ఇచ్చేసే బాబా ప్రేమ బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించవలసిందిగా ప్రార్థనా గీతం నమో మెహర్ బాబా పాడవలసిందిగా అప్పారావు గారిని కోరుతున్నాను. జై బాబా అప్పారావు గారు. जय बाबा सर। अवतार जय। मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా. అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు. నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా. ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవ దేవా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి పనేశ్వరారు. జై బాబా. జై బాబా అప్పారావు గారు. ఈరోజు మెహర్ బాబు ప్రేమకు సమాజ్ కార్యక్రమం వివరాలు. 5 గంటల వరకు సంకీర్తన కార్యక్రమం ఉంటుంది. 5:30 వరకు మెహరజన్ గారి ప్రసంగం. తిరిగి సంకీర్తన కార్యక్రమం 5:50 వరకు ఉంటుంది. తర్వాత నామం, ప్రార్థనలు, హారతి, మౌనంతో ఈరోజు కార్యక్రమం 6 గంటల లోపల ముగించుకుందామండి. ముందుగా సంకీర్తన కార్యక్రమంలో అరుణ రవీంద్ర గారు మీరు పాట పాడాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత బరాట విశాల్ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గునుమామా వందనం దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గునుమా మా వందనం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమాగానం సదానంద జీవితయానం సదానంద జీవితయానం. మాయావి మనసు నన్ను మరపింపజూచునో దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గునుమా మా వందనం దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమా పాఠం
కఠినాత్మ హృదయ వికాసం, కఠినాత్మ హృదయ వికాసం. మాయావి మనసు నన్ను మరపింపజూచునో, దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా, శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గనుమా మా వందనం, దీవించు అనుదినం. ప్రభు నీదు ప్రేమాచరణం, మృతి లేని దివ్యధామం, మృతి లేని దివ్యధామం. మాయావి మనసు నన్ను మరపింపచూచునో, దీవించు అనుదినం, దీవించు అనుదినం. లోకాల ఏలిక ఏకైక దైవమా, శ్రీ మెహర్ బాబా చిన్మయ రూప గునుమా మా వందనం, దీవించు అనుదినం, దీవించు అనుదినం. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. సార్ మీకు జై బాబా. జై బాబా అండి అరుణ్ గారు, మంచి పాట వినిపించారు. ఇప్పుడు బరాటం విశాలి గారు పాడవలసిన కోరుతున్నాను. తర్వాత మట్టా నాగమండి గారు సిద్ధంగా ఉండాలి. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఆనందం పరమానందం ప్రభు మెహరుని నామం, ప్రభు మెహరుని నామం. ఆదినాద ధ్వనితో అలముకున్న నామం, నాదరహిత ధ్వనిలో మిళితమైన నామం. ఆదినాద ధ్వనితో అలముకున్న నామం, నాదరహిత ధ్వనిలో మిళితమైన నామం. ఆనందం పరమానందం ప్రభు మెహరుని నామం, ప్రభు మెహరుని నామం. దురిత హరిత నామం, దివ్యమైన నామం. తుదతి నిలుచు నామం, సర్వేశ్వర నామం. దురిత హరిత నామం, దివ్యమైన నామం. తుదతి నిలుచు నామం, సర్వేశ్వర నామం. ఆనందం పరమానందం ప్రభు మెహరుని నామం, ప్రభు మెహరుని నామం. తొలుత సద్గురువులే కొనియాడిన నామం, విదబాఖిల జనులే జపించిన నామం. మధుర మధుర నామం, మహిమాన్విత నామం. మనసులు హరించే మంగళకర నామం. ఆనందం పరమానందం ప్రభు మెహరుని నామం, ప్రభు మెహరుని నామం. ప్రేమ సిరులు పంచే ప్రియతమ మౌనామం, కామ పరుల దృంచే కరుణమయ నామం. సకల శుభములు సగే శ్రీకర శుభనామం.
సకల జనుల బ్రోచే పావన ప్రియ నామం ఆనందం పరమానందం ప్రభు మెహరుని నామం ప్రభు మెహరుని నామం నామమునన్నిటిలో సర్వోన్నత నామం స్మరణ చేయు వృదిలో శాశ్వతమౌ నామం మెహర్ శ్రీ వృదిలో నిలయమైన నామం మెహరు మెహరు ధ్వనితో విలయమైన నామం ఆనందం పరమానందం ప్రభు మెహరుని నామం ప్రభు మెహరుని నామం ఆనందం పరమానందం ప్రభు మెహరుని నామం ప్రభు మెహరుని నామం बोलो तार मेहर बाबा की जय जय मेरे बाबा థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సార్ అందరికి జయ మేరు బాబా అండి జయ బాబా అండి విశాల్ గారు. తర్వాత మట్టా నాగమణి గారు ఒక పాట పాడతారు. తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా పరమేశ్వర గారు అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की జయ జయ బాబా మేహరు బాబా ప్రేమను పంచవయా బాబా అహమును తుంచవయా జయ జయ బాబా మేహరు బాబా ప్రేమను పంచవయా బాబా అహమును తుంచవయా ఇలలో ప్రేమను పంచగవచ్చి మౌనముగానే నిలిచితివయ్యా ఇలలో ప్రేమను పంచగవచ్చి మౌనముగానే నిలిచితివయ్యా బోధింపననుచు మేల్కొల్పవచ్చిన బోధింపననుచు మేల్కొల్పవచ్చిన మౌనవతారుడు నీవయ్యా ప్రేమను పంచవయా బాబా అహమును త్రుంచవయా మస్తుల సేవలు చేసితివయ్యా ఇలలో మహిమలు లేవంటివయ్యా మస్తుల సేవలు చేసితివయ్యా ఇలలో మహిమలు లేవంటివయ్యా ప్రేమ వినా నాకేమియువలదని ప్రేమ వినా నాకేమియువలదని అవతారమూర్తిగా చాటితివయ్యా ప్రేమను పంచవయా బాబా అహమును త్రుంచవయా ప్రేమే సత్యము ప్రేమే నిత్యము ప్రేమే మెహరని చాటితివయ్యా ప్రేమే సత్యము ప్రేమే నిత్యము ప్రేమే మెహరని చాటితివయ్యా ప్రేమ వినా నాకేమియువలదని ప్రేమ వినా నాకేమియువలదని ప్రేమతో తెలిపిన ప్రేమావతార ప్రేమను పంచవయా బాబా అహమును త్రుంచవయా జయ జయ రామ్ బోలో మెహనాం పావన నామ్ అదే మెహనాం జయ జయ రామ్ బోలో మెహనాం పావన నామ్ అదే మెహనాం జయ జయ బాబా మేహరు బాబా ప్రేమను పంచవయా బాబా అహమును త్రుంచవయా అవతార్ మెహర్ బాబా की కనకేశ్వర గారు జై బాబా అండి జయ బాబా అండి రామణి గారు మంచి పాట వినిపించారు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు ఒక పాట పాడతారు. తర్వాత నాగమణి గోనెల్ గారు సిద్ధంగా ఉన్నారు.
जय मेहर बाबा सर। జై బాబా అండి. अवतार मेहर बाबा की जय। ఎగరని ఎగరని ప్రేమ పతాకం చేర్చని ప్రేమమయుని సన్నిధానం. ఎగరని ఎగరని ప్రేమ పతాకం చేర్చని ప్రేమమయుని సన్నిధానం. పరమాత్మ మెహరు ప్రియతముని సన్నిధానం. సర్వాత్మ మెహరు సనాతనుని సన్నిధానం. పరమాత్మ మెహరు ప్రియతముని సన్నిధానం. సర్వాత్మ మెహరు సనాతనుని సన్నిధానం. ఎగరని ఎగరని ప్రేమ పతాకం చేర్చని ప్రేమమయుని సన్నిధానం. మెహరాబాదులో జోపిడి స్థలములో పతాకముండాలను ప్రస్తావన రేగగా. మెహరాబాదులో జోపిడి స్థలములో పతాకముండాలను ప్రస్తావన రేగగా. రంగుల యుద్ధమది రాగాన పడుతుంటే రంగుల యుద్ధమది రాగాన పడుతుంటే కూరిమితో ప్రియతముడే కూర్చెను రంగులు ఏడు. కూరిమితో ప్రియతముడే కూర్చెను రంగులు ఏడు. ఎగరని ఎగరని ప్రేమ పతాకం చేర్చని ప్రేమమయుని సన్నిధానం. ఎరుపు చెంగావి పసుపు ఆకుపచ్చ నిగ్గుల నీలంతో ఊదవర్ణ మారవదై. ఎరుపు చెంగావి పసుపు ఆకుపచ్చ నిగ్గుల నీలంతో ఊదవర్ణ మారవదై. గగనపు నీలి రంగు హరివిల్లును మరిపింప గగనపు నీలి రంగు హరివిల్లును మరిపింప జోపిడి కతి చేరువలో ఎగిరిన ప్రియ పతాకము. జోపిడి కతి చేరువలో ఎగిరిన ప్రియ పతాకము. ఎగరని ఎగరని ప్రేమ పతాకం చేర్చని ప్రేమమయుని సన్నిధానం. బాబా పలికెనిటుల పతాక విశిష్టతను సంస్కారాలకది సంకేతమని తెలిపే. బాబా పలికెనిటుల పతాక విశిష్టతను సంస్కారాలకది సంకేతమని తెలిపే. సప్తభూమికలకదియే ఆలవాలమని తెలిపే. సప్తభూమికలకదియే ఆలవాలమని తెలిపే. సత్యాన్వేషణ కదియే ఆధారమని అనియే. సత్యాన్వేషణ కదియే ఆధారమని అనియే. ఎగరని ఎగరని ప్రేమ పతాకం చేర్చని ప్రేమమయుని సన్నిధానం. ఎన్నో పతాకాలు ఎగిరిన ఉదంతాలు ఎరిగిన మానవులకు ఎలుగెత్తి చాటుటకై. ఎన్నో పతాకాలు ఎగిరిన ఉదంతాలు ఎరిగిన మానవులకు ఎలుగెత్తి చాటుటకై. ఏకేశ్వరుడిచ్చిన ఏకైక పతాకము
ఏకేశ్వరుడిచ్చిన ఏకైక పతాకము, అవతారుని కాలంలో అందిన వర ప్రసాదము, అవతారుని కాలంలో అందిన వర ప్రసాదము. ఎగరని ఎగరని ప్రేమ పతాకం, చేర్చని ప్రేమమయుని సన్నిధానం, పరమాత్మ మెహరు ప్రియతముని సన్నిధానం, సర్వాత్మ మెహరు సనాతనుని సన్నిధానం. ఎగరని ఎగరని ప్రేమ పతాకం, చేర్చని ప్రేమమయుని సన్నిధానం, ఎగరని ఎగరని ప్రేమ పతాకం, చేర్చని ప్రేమమయుని సన్నిధానం. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా. పన్నగేశ్వరరావు గారు థ్యాంక్ యూ అండి. జై బాబా అండి ఆనందకుమార్ గారు. ఈ పాట డి శ్రీనివాసరావు గారు కర్నూలు సహవాసులో రాసి పాడారు. అప్పుడే భగవద్గీతకి భాష్యం కూడా రాసి దాని మీద ఒక కవిత రాయమన్నారు. అప్పటికప్పుడు నేను కవిత కూడా రాసి వినిపించడం జరిగింది. ఆ కార్యక్రమం నాకు బాగా గుర్తుంది. ఇయర్ గుర్తులేదు నాకు, ఏ ఇయర్. జయ బాబా. ఇప్పుడు నాగమణి గారు ఒక పాట పాడతారు. తర్వాత మూర్తి గారు సిద్ధంగా ఉండాలి పాటకి. డివిఎస్ మూర్తి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. నీ అధీనుడనై నానయా, నీ అధీనుడనై నానయా, నేను నేనను భావమేదో భ్రమలు దూరము కాగా, నేను నేనను భావమేదో భ్రమలు దూరము కాగా, నీ అధీనుడనై నానయా. బాల్యమంతా గడచినాక బంధములలో మిగిలినాక, బాల్యమంతా గడచినాక బంధములలో మిగిలినాక, అర్ధ జీవితమే వ్యర్థమైనాక, నీదు నామమునా వీను కందాక, అర్ధ జీవితమే వ్యర్థమైనాక, నీదు నామమునా వీను కందాక, పరమునెరుగకనే ప్రస్తుతించాక, పరమునెరుగకనే ప్రస్తుతించాక, నీ అధీనుడనై నానయా. అహంకారము అధను తప్పి అంధకారము కనులు గప్పి, అహంకారము అధను తప్పి అంధకారము కనులు గప్పి, చరమ దశ నాకు చేరువైనాక, నీదు చరణమునా చేతి కందాక, చరమ దశ నాకు చేరువైనాక, నీదు చరణమునా చేతి కందాక, శరణు నీవంటూ ఆశ్రయించాక, శరణు నీవంటూ ఆశ్రయించాక, నీ అధీనుడనై నానయా. ప్రేమతో వృధి రగిలిపోవగా
మోహమేదో తొలగిపోవగా ప్రేమతో వృధి రగిలిపోవగా మోహమేదో తొలగిపోవగా క్షణము నిన్ను మరచి గడచిపోనప్పుడు స్మరణ జీవితమై గడచుచున్నప్పుడు క్షణము నిన్ను మరచి గడచిపోనప్పుడు స్మరణ జీవితమై గడచుచున్నప్పుడు సర్వమై నీవు సాగుచున్నప్పుడు నీ అధీనుడనై నానయా నీవు లేని తలపురాక నిన్ను చేర్చని చెరియలేక నీవు లేని తలపురాక నిన్ను చేర్చని చెరియలేక నిండు ప్రేమదలో నిండిపోయాక పంచబడినప్పుడు పెరిగిపోయాక మెహరనుజు తల్లడిల్లాక మెహరనుజు తల్లడిల్లాక నీ అధీనుడనై నానయా నేనను భావమేదో భ్రమలుతో దూరము కాగా నీ అధీనుడనై నానయా నీ అధీనుడనై నానయా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా. జై బాబా అండి నాగమణి గారు. ఇప్పుడు మూర్తి గారు ఒక పాట పాడొస్తున్నారు. జై బాబా అండి మూర్తి గారు. మ్యూట్ లో ఉన్నారు. జై బాబా అండి. జై బాబా. నీ అంద చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా, అది సాధ్యమయ్యేనా. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా. నీ అంద చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా, అది సాధ్యమయ్యేనా. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా. మునులకే సాధ్యము కాలేదు, మూఢులకు సాధ్యమయ్యేనా. కవులకే సాధ్యము కాలేదు, కాముకుల సాధ్యమయ్యేనా. భక్తులకు సాధ్యము కాలేదు, భక్తులకు సాధ్యమయ్యేనా. నీ అంద చందాలు వర్ణించగలమా, నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా, అది సాధ్యమయ్యేనా. బాబా మెహరు బాబా, బాబా మెహరు బాబా. వేదములు వర్ణించగలేక నీకు స్వాధీనమయ్యాయి, శాస్త్రములు శ్లాఘించగలేక నీకు దాసోహమయ్యాయి. ధర్మములు ఘోషించగలేక గొల్లుమని నిన్ను వేడాయి,
నీ అంద చందాలు వర్ణించగలమా నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా అది సాధ్యమయ్యేనా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా గోచరము కాని నీ అందం వామయములోన ఉందనుచు సర్వమయమైన నీ అందం కీర్తనల దాగి ఉందనుచు మెహరు శ్రీ స్వరమున వసించి స్వరములో దర్శనమిచ్చావు నీ అంద చందాలు వర్ణించగలమా నీ కరుణ లేకున్నా అది సాధ్యమయ్యేనా అది సాధ్యమయ్యేనా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. పన్నగేశ్వర గారి జై బాబా. జై మూర్తి గారు. ఇప్పుడు సమయం అయింది, మ్యారేజ్ ప్రసంగం ఉంటుంది. ప్రసంగం అయిన తర్వాత శారదా ప్రసాద్ గారు, శర్మ గారు, మారుతి గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబా. జై బాబా అండి. ఈ ఫ్లాగ్ హోస్టింగ్ అంటే జెండా ఎగరవేయడం అంటే జెండా మామూలుగా భౌతికంగా తీసుకునే విషయం కాదు ఇది. దీనికి ఈరోజు 100 సంవత్సరాలు అయింది మెహర్ బాబా మనకి ఈ విషయం చెప్పి. అయితే దీంట్లో మనం ముఖ్యంగా గ్రహించవలసింది ఏమిటంటే ప్రతి కల్ట్కి, ప్రతి సంస్కృతికి, పార్టీ కానివ్వండి, ఇది ఆధ్యాత్మిక మతపరంగా చూసినా కూడా వాళ్ళకి ఒక ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండా ఎలాగ చెప్పాలంటే ఒక జెండా ద్వారా ప్రకటిస్తారు. ఆ ఎజెండా ఏమిటి అంటే భౌతికంగా చూసినట్లయితే ఇప్పుడు హిందువుడికి ఉందంటే ఒక కాషాయం. ఆ కాషాయం ఇప్పుడు శంకరాచార్య పీఠాధిపతి వరకు ఎజెండా అదేమిటి కాషాయం రంగు. ఆ కాషాయం రంగు ఒక కర్ర కట్టి దాని యొక్క వాళ్ళ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అంతర్గత ఉద్దేశం ఆ జెండాలో ద్వారా తెలియజేస్తారు. అయితే బాబా జెండా ఎగరేయడంలో ఉండేటువంటి ఈ ఔన్నత్యం ఏమిటి అంటే అందరూ ఇలాగే అందరికీ ఒక కల్ట్ ఉంటుంది, మనకు కూడా జెండా ఉండాలి అని అడిగినప్పుడు దీనాదలని చెప్తారు. ఆవిడేదో వీళ్ళందరూ కూడా ఏ మతస్థులు వాళ్ళు సూచిస్తారు. అప్పుడు మెహర్ బాబా ఏం చెప్పారంటే క్లియర్ కట్ గా చెప్పారు, మన ఎజెండా ఒకటే. ఏముంటది? లిబరేషన్, ముక్తి. మానవుడికి ఏం కావాలి? ముక్తి కావాలి. ఆ ముక్తి ఎలా వస్తుంది? ఆధ్యాత్మిక స్వాతంత్రం అంటే అదే నేను నాది అనేటువంటి అహం పూర్తిగా పోవాలి మనిషిలో. భగవంతుడి పరంగా జీవించాలి. దానికి కావాల్సిన వనరులు ఏమంటే ప్రేమ. ఆ ప్రేమ కావాలి, త్యాగం కావాలి, సర్వార్పణ కావాలి. ఈ లక్షణాలన్నీ ఎలా వస్తాయి? అందుకని వీటన్నింటికి సూచించేది ఏమిటి అన్నట్లయితే ఆధ్యాత్మిక స్వేచ్ఛ కావాలి. ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఎక్కడి నుంచి మొదలైంది అంటే రెడ్ సంస్కారాల నుంచి మొదలైంది. రెడ్ రంగు అడుగున ఉంటుంది. మనం ఎక్కడికి ఎదగాలి అంటే నీలాకాశం ఆ రంగులోకి ఎదగాలి. అది ఈ సంస్కార నిర్మూలన అక్కడ స్వేచ్ఛ మనకు లభిస్తుంది. కాబట్టి మన ఎజెండా ఏమిటి అంటే ఈ ఎజెండాలో ఉండే ఎజెండా ఏమిటి అంటే అంతర్గత భావం ఇదే, మనకి ఆధ్యాత్మిక స్వాతంత్రం కావాలి అని చెప్పేసి. ఈ ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక జీవనం, ఆధ్యాత్మిక స్వాతంత్రం ఈ 3 పదాల గురించి ఇప్పుడు మెహరాజన్ గారు చెప్పుకొచ్చారు. ప్రతి విషయం గురించి కూడా విపులంగా చెప్పుకొచ్చారు. నేను పునశ్చరణ చేయదలుచుకోలేదు. మనకి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే స్వేచ్ఛ. ప్రతి వాళ్ళు కూడా జెండా ఎగరేసేటప్పుడు అది ఒక వాడుకగానో, వేడుకగానో, లేకపోతే ఒక ఆనవాయితీగానో ఇలా ఎగరేయకుండా మనలో ఉండేటువంటి ఈ 2 సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలను ఖర్చు పెట్టుకున్నట్లయితే మనం ఆ నీలాకాశం రంగుని చేరుకుంటాం. కాబట్టి అది ప్రతిసారి మనం గుర్తు చేసుకుందుకు మనం బాబా కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ ప్రారంభించినా ఒక సెంటర్ కానివ్వండి, ఒక సహవాసం కానివ్వండి,
ముందు దాని ప్రతీకగా ఈ జెండాను ఎగరేస్తాం. అందుకని మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే నాలో ఉండేటువంటి అహంకారం పోవాలి, ఈ దుర్గుణాలు పోవాలి. అంటే నేను ఆ ప్రేమని అలవరుచుకోవాలి, ఆ ఎదరవాళ్ళకి ఆ త్యాగబుద్ధితోటి నిస్వార్థ సేవ చేయాలి, అన్నీ సర్వార్పణ ఆ భగవంతుడికి అర్పించాలి అనే భావం మనకి గుర్తు రావాలి. ఈ జెండా చూడగానే మనకు ఆ గుర్తు రావాలి. ఎందుకంటే మెహర్ బాబా ప్రేమికులుగా మన కింకర్తవ్యం అది. మనకి ఎందుకు ఇచ్చారు జెండా అంటే ఊరికి ఎగరేసి జెండా పాటు పాడుకుని వెళ్ళిపోవడానికి కాదు. ఆ జెండా ఉండేటువంటి అంతర్గతమైన విషయం ఏదైతే ఉందో దాన్ని మనం లోతుల్లోకి తీసుకుని ఎదర వాళ్ళకి చెప్పాల్సిన జెండా ఏమిటి అని ఎవరైనా కొత్త వాళ్ళు అడిగినా కూడా మనం ఈ విషయాలు చెప్పగలగాలి. దీంట్లో ఉండే అంతరార్థం ఇది బాబు, ప్రతి మనిషికి కూడా కావాల్సింది ఆధ్యాత్మిక స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ కోసం ఈ జెండాలో ఉండే ఎజెండా ఏమిటి అన్నట్లయితే ఆధ్యాత్మిక స్వేచ్ఛ ఎజెండా. మెహర్ బాబా ఇచ్చింది అదే కాబట్టి దీనికోసం ప్రతి ప్రేమికుడు కూడా తల్లడిల్లాలి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు మళ్ళీ మనం సంకీర్తన కార్యక్రమంలోకి వెళ్దామండి. ముందుగా శారదా ప్రసాద్ గారు పాట పాడతారు, తర్వాత శర్మ గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. సప్తభూమికల చిత్రం, సప్త ఉపాధుల రూపం, సప్తభూమికల చిహ్నం, సప్త ఉపాధుల రూపం, సగుణ బ్రహ్మ సంకేతం, సప్తవర్ణ పతాకం, సగుణ బ్రహ్మ సంకేతం, సప్తవర్ణ పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. ఎల్ల కాలము మీతో ఏకమై ఉన్నానని, ఎల్ల కాలము మీతో ఏకమై ఉన్నానని, అందరిపై ప్రేమ మీర అవతరించి వచ్చానని, అందరిపై ప్రేమ మీర అవతరించి వచ్చానని, ఆధ్యాత్మిక స్వాతంత్రం అందరూను పొందాలని, ఆధ్యాత్మిక స్వాతంత్రం అందరూను పొందాలని, స్వాగతం ఇస్తుంది మెహరు పతాకం, స్వాగతం మునిస్తుంది మెహరు పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. సకల జనులకు ఆహ్వానం, సకల జీవ గమ్యస్థం, సకల జనులకు ఆహ్వానం, సకల జీవ గమ్యస్థం, సకల యోగముల సారం, సత్య ప్రేమ సందేశం, సకల యోగముల సారం, సత్య ప్రేమ సందేశం. ఇస్తోంది ఇస్తోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం. ఇస్తోంది ఇస్తోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం, గగన సీమ నుండి అవతార పతాకం, అవతార పతాకం. విశ్వ సోదర న్యాయం, విశ్వమెల్ల కళ్యాణం,
విశ్వసోదర న్యాయం విశ్వమెల్ల కళ్యాణం శాశ్వత సౌఖ్యానికి ఇదే శాంతి చిహ్నము శాశ్వత సౌఖ్యానికి ఇదే శాంతి చిహ్నము ఇస్తోంది ఇస్తోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం ఇస్తోంది ఇస్తోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం ఎగురుతోంది ఎగురుతోంది మెహరు పతాకం గగన సీమ నుండి అవతార పతాకం అవతార పతాకం అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి. అలాగే సురేష్ గారు థ్యాంక్ యూ. జై బాబా అండి. శారద గారు జై బాబా. శర్మ గారు మీరు ఒక పాట పాడండి, తర్వాత మాలతి గారు సిద్ధంగా ఉన్నారు. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. మము పలకరించేవి నీ చూపులే బాబా ఆశీర్వదించేవి నీ నగవులే బాబా మా మెహరు బాబా మా మెహరు బాబా మము పలకరించేవి నీ చూపులే బాబా దేవాది దేవా మెహర్ దివ్యావతార మెహర్ ప్రేమగా అరుదించావు ప్రేమించమని చాటావు ప్రేమించి ప్రియుడవైనావు మము పలకరించేవి నీ చూపులే బాబా మౌనమున మనసులు దోచి ప్రేమ చవి చూపించావు ప్రేమ జీవనమును గడిపి పరమాత్మనని తెలిపావు ప్రేమించి ప్రియుడైనావు మము పలకరించేవి నీ చూపులే బాబా ఆచార వ్యవహారాలు అనవసరమని చాటావు అనుక్షణము మెహరను స్మరణే అనివార్యమని తెలిపావు ఆచార వ్యవహారాలు అనవసరమని చాటావు అనుక్షణము మెహరను స్మరణే అనివార్యమని తెలిపావు అందుకే మెహరంటున్నా అనకుండ మనలేనన్నా మెహర శ్రీ మెహరని నిమ్మ మము పలకరించేవి నీ చూపులే బాబా ఆశీర్వదించేవి నీ నగవులే బాబా మా మెహరు బాబా మా మెహరు బాబా మము పలకరించేవి నీ చూపులే బాబా అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా అని 15 థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా శర్మ గారు. ఇప్పుడు మాలతి గారు ఒక పాట పాడతారు, తర్వాత ఏ సీత గారు సిద్ధంగా ఉన్నారు. జై బాబు మాలతి గారు. మెహర్ బాబా వాయిస్ కట్ అవుతుందని చూసుకోండి. జయ 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 మెహర్ బాబా జయము జయము జయ 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 మెహర్ బాబా జయ బాబా జయము జయ డిస్టర్బెన్స్ వస్తుంది చూడండి. జయ 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 మెహర్ బాబా
జయ బాబా జయము జయము నీ రూపమే రమణీయము నీ నామమే స్మరణీయము నీ రూపమే రమణీయము నీ నామమే స్మరణీయము నీ వీక్షణే మాకు నీ మాకు మోక్షము జయ 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 మేరు బాబా జయ బాబా జయము జయము ఆవేదనంతరించి ఆనందం అతిశయించు ఆవేదనంతరించి ఆనందం అతిశయించు పెను తుఫాను నీ ప్రేమే పెను తుఫాను నీ ప్రేమే జయ 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 మేరు బాబా జయ బాబా జయము జయము అంబావమణిగి పోవ సాధముని స్వాదము అంబావమణిగి పోవ సాధముని స్వాదమును ప్రతి ఆత్మ పరమాత్మగము జయ 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 బాబా జయ జయము జయము నేను కొలిచిన జయము జయము నేను జయము నేను కొలిచిన జయము జయము నేను పిలిచిన నేను తలచిన నేను వలచిన నేను తలచిన నేను వలచిన జయము 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 నిజము జయ 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 మేరు బాబా జయ బాబా జయము జయము యుగ యుగానవతరించు మాయా మానుష వీష జయ 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 మేరు బాబా జయ బాబా జయము జయము జయ అందరికీ జయ బాబా అండి జయ బాబా అండి. భరాట విశాల్ గారు నాగభూషణ్ గారు ఉన్నారా? జయ బాబా విశాల్ గారు నాగభూషణ్ గారు ఉన్నారా? ఓకే, ఈరోజు ప్రార్థనలు ఉమ్మగారు చేస్తారు. ఇప్పుడు ఉమ్మగారు ప్రార్థన సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు సీత గారు ఒక పాట పాడతారు. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ సందేశాలు వివరించు నీ పాట పాడనా హాయిగా మెహరు కీర్తనలోని మాధుర్యమును తెలుపు మెహరు కీర్తనలోని మాధుర్యమును తెలుపు దివ్యనాదములోన
ధ్వనించు నీ పాట పాడనా హాయిగా మనిషి మనసును చంపి నిండు ప్రేమను నింపి మనిషి మనసును చంపి నిండు ప్రేమను నింపి గుండెలో తులలోన స్పందించు నీ పాట గుండెలో తులలోన స్పందించు నీ పాట పాడనా హాయిగా ఆర్త హృదయాలందు ఆత్మ జాగృతి చేసి ఆర్త హృదయాలందు ఆత్మ జాగృతి చేసి స్వస్వరూపము తెలుపు సాధనము నీ పాట స్వస్వరూపము తెలుపు సాధనము నీ పాట పాడనా హాయిగా ప్రేమ సందేశాలు వివరించు నీ పాట ప్రేమ సందేశాలు వివరించు నీ పాట పాడనా హాయిగా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా జై బాబా అండి జై బాబా జై బాబా అండి సీత గారు. జై ఈ లోతైన భావం డి శ్రీనివాస గారు పాట వినిపించారు. ధన్యవాదాలు. ఇప్పుడు ఉమ్మగారు ఒక నిమిషం నామం చెప్పి ప్రార్థన చేయండి. శ్రీ సులోచన మహర్ గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతారు మేహరు బాబా की जय 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 मेहर बाबा की जय मेहर बाबा की जय मेहर बाबा की जय मेहर बाबा की जय అవతారు మేహరు బాబా 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 की जय O Parvatiga, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds.
You are imperceptible and independent. You are the creator, the Lord of Lords, the knower of all men's and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future. And you are knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameswar. You are the beyond God and the beyond God also. You are Brahma, Allah, Ilahi, Isdan, Ahur, Mazda, and God the Beloved. You are named Izzat, the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false and unjust and unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially, also, we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to our will. Amen. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. Thank you, Baba. Thank you, Pandegeshwara garu. జై బాబా అండి అందరికీ జై బాబా. ఇవ్వండి. ఇప్పుడు సులోచన మెహర్ గారు హారతి పడతారు. దానికి ముందు మనందరం కూడా హృదయాంతరాల నుంచి బాబాని మౌనంగా తలుచుకుంటూ ప్రార్థన చేద్దామండి. తర్వాత సులోచన మెహర్ గారు హారతి పడతారు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. సులోచన మెహర్ గారు హారతి పాడండి. జై బాబా అండి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. Oh glorious eternal ancient one, your face is a bright transcendental sun. Lighten this dark world and the days I weep. My heart may here I give to you to keep. Creator, creational, bless you all. Truth and truth body, divine avatar. Who truth, compassion, the three words maintain. Destroy this ignorance that life sustain. These firelights are the whirling soaps of break of the world me that bears me on today. Unless you who are infinitely kind, break the witness which is conditioned mind. This sin is my love, this was my heart, which to please you I am kept from my heart. Accept them as a wood, a simple flower, that has no use beyond its shining hour.
You are myself, I sing to you in praise, and beg your love to bear me through the days. Till you, the ever-living perfect one, fill you my darkness with your shining sun. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. జై బాబా అందరికి జై మెహర్ బాబా. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. ఈ ఆస్పిషియస్ డే మన పతాక దినోత్సవం 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మనకి బాబా ఈ అవకాశాన్ని ఈ విధంగా కార్యక్రమం చేసుకుందుకు కల్పించారు. మనందరం కూడా ధన్యులం. ఈ కార్యక్రమం ఈ విధంగా ఆయన చేయించుకున్నారు. పాల్గొన్న మనందరం కూడా చాలా ధన్యులం. సహకరించిన మీ అందరికీ కూడా పేరు పేరు వచ్చిన ధన్యవాదాలతో పాటుగా జై మెహర్ బాబా చెప్పుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తున్నా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ అందరికీ బాబా. జై.